మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది గౌట్. ఈ గౌట్ నొప్పిని ఎలా తగ్గించుకోవాలి, దీన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఇది మనం వివరంగా తెలుసుకుందాం. చూడండి, ఈ వ్యాధిని ఆయుర్వేదంలో వాతరక్త వ్యాధి అంటారు. అంటే వాతరక్తం తాలూకు ఆ లక్షణాలతోటి గౌట్ వ్యాధి లక్షణాలు సరిపోతాయి. దీని ప్రత్యేకత ఏమిటో తెలుసా? మామూలు వేరే కీళ్ళ నొప్పులు అలా కంటిన్యూస్గా ఉంటూ ఉంటాయి, కానీ ఇది ఉన్నట్టుండి మొదలవుతుంది. అంటే రాత్రి పడుకోబోయే వరకు బాగానే ఉంటారు, కానీ ఏ అర్ధరాత్రో ఏదన్నా ఎలిక కొరికిందా, లేకపోతే పెద్ద బండరాయిని ఎవరన్నా మీ బొట్టన వేలు మీద వేశారన్నట్టుగా ఉన్నట్టుండే నొప్పి వచ్చేస్తుంది, హఠాత్తుగా వస్తుంది. ఇక అక్కడి నుంచి అది ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఎంత స్థాయిలో అంటే తీవ్ర స్థాయిలో. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆల్కహాల్, అలాగే మాంసాహారం కూడా. అంతేనా, ప్రోటీన్ ఉండేటువంటి ఇతర ఆహారాలు కూడా. ఉదాహరణకు చిక్కుడు, బీన్స్, పాలకూర, క్యాబేజీ, కాలీఫ్లవరు, ఇలాంటి కూరగాయలు, ఇంకా కొన్ని రకాల ఆకుకూరలు కూడా. ఇలాంటి వాటిని ఎక్కువ తీసుకోవటం వల్ల రక్తంలో యూరిక్ యాసిడ్ అనేది దాని మొత్తాలు పెరిగిపోతాయి, పరిమాణం పెరుగుతుంది. అది కొన్ని ప్రత్యేకమైన జాయింట్లో చేరుతుంది. మెయిన్గా ఆ బొటనవేలులో చేరుతుంది. నిజానికి బొటనవేలులోనే కానీ కాదు, మోకాల్లో కూడా ఒక్కోసారి రావచ్చు, కానీ ప్రధానంగా ఈ బొటనవేలు జాయింట్లో ఇది యూరిక్ యాసిడ్ అనేది పెరిగిపోతుంది. అక్కడ నుంచి ఇక విపరీతమైన నొప్పి మొదలవుతుంది. ఎంత నొప్పి అంటే ఒక తేలు కుట్టిందా అన్నట్టుగా, ఒక పెద్ద బండరాయి కింద ఈ వేలు పడి నలిగిందా అన్నంత తీవ్ర స్థాయిలో వస్తుంది. టచ్ కూడా చేయలేదు, అంటే కేవలం తుప్పటి స్పర్శ తగిలినా కానీ విపరీతమైన నొప్పి వస్తూ ఉంటుంది. మరి దీన్ని ఎలా తగ్గించుకోవాలి? దీనికి సంబంధించి చక్కని ఆయుర్వేద గృహ వైద్యం ఉంది. వరుసగా ఈ వైద్యాలు తెలుసుకుందాం. ముందుగా మీకు చెప్పాల్సింది ఒక అద్భుతమైన ఇంటి వైద్యం. తేలిగ్గా దీన్ని మీరు తయారు చేసుకోవచ్చు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ దీనికి ఉండవు. మీకు కావాల్సినవి నువ్వుల నూనె, వెల్లుల్లి, లసున ప్రభంజనానాం శ్రేష్టం ఉంటుంది. అంటే వాత వ్యాధులలో లసున ది బెస్ట్ అని. అలా యూరిక్ యాసిడ్ న్యూట్రలైజ్ చేసేది యాపిల్. ఇంతే. ఈ మీరు నువ్వుల నూనె తీసుకోండి, దాదాపుగా ఒక అరకప్పు. దీనికి 2-3 వెల్లుల్లిని అంటే గార్లిక్ని వేసి వేయించండి. రోజు 1-2 చొప్పున ఈ గార్లిక్ తింటూ ఉండండి. దీంతో ఈ గౌట్ నొప్పి తగ్గుతుంది. అలాగే రోజు కూడా 1 లేదా 2 సార్లు భోజనం తర్వాత ఒక యాపిల్ని కొరికి తింటూ ఉండండి. యాపిల్ కూడా యాక్చువల్గా యూరిక్ యాసిడ్ని బైండ్ చేస్తుంది, న్యూట్రలైజ్ చేసి బయటికి పంపించేస్తుంది. ఇది ఒక మంచి ఆహార వైద్యం. అలాగే ఇంకొకటి మీకు కావాల్సినవి ఎండు ద్రాక్ష, ధనియాలు, అలాగే తాటి కలకండ. ఇలా సిద్ధం చేసుకోండి. రోజు ఒకసారి తగినన్ని నీళ్లు తీసుకొని ఆ నీళ్ళలో 20 ఎండు ద్రాక్షలు వేయండి. అలాగే 5 గ్రాముల ధనియాలు వేయండి, అంటే 1 టీ స్పూన్ ధనియాలు. ఇప్పుడు గంట సేపు నానబెట్టండి. తర్వాత నానతాయి కదా, బాగా మెత్తగా నూరండి. దీనికి కొద్దిగా తాటి కలకంద, అలాగే 100 మిల్లీలీటర్ల నీళ్ళు, అంటే 1 కప్పు నీళ్లు కలిపి చిన్న మంట మీద మరిగించండి. దించండి, చల్లార్చండి, వడపోసుకోండి, తాగేయండి. ఇలాగా రోజు రెగ్యులర్గా ఉదయం సాయంత్రం తయారు చేసుకొని వాడుకుంటూ ఉంటే గౌట్ అటాక్ వచ్చినప్పుడు దీంతో కంట్రోల్ చేసుకోవచ్చు. ఫాస్ట్గా ఈ అటాక్ నుంచి మీరు బయటపడతారు. ఇంకొక వైద్యం మీరు రెడీ చేసుకోవాల్సింది బీట్రూట్, దోసకాయ, అలాగే క్యారెట్. ఇలా సిద్ధం చేసుకోండి. రోజు ఉదయం సాయంత్రం పూటకి 50 మిల్లీలీటర్ల బీట్రూట్ రసం, అంటే దాదాపుగా 1 అరకప్పు. అలాగే 50 మిల్లీలీటర్ల దోసకాయ రసం, అంటే దాదాపుగా 1 అరకప్పు దోసకాయ రసం. అలాగే 150 మిల్లీలీటర్ల క్యారెట్ గడ్డల రసం, అంటే దాదాపుగా 1 పూర్తి కప్పు. ఇలాగ ఈ కాంబినేషన్ కలిపి తాగేస్తూ ఉండండి. దీంతో కూడా గౌట్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. ఇంకొకటి వెరీ సింపుల్ రెమెడీ మీరు సిద్ధం చేసుకోవాల్సింది కీరా దోస, అల్లం, ఇది సహజమైన అనాల్సిక్గా పనిచేస్తుంది, అలాగే నిమ్మరసం. ఇలా సిద్ధం చేసుకోండి. రోజు ఉదయం పూట ఒక 50 మిల్లీలీటర్ల కీరా దోస రసంలో, అంటే 1 అరకప్పు కీరా దోస రసంలో 10 మిల్లీలీటర్ల అల్లం రసాన్ని, అంటే 2 టీ స్పూన్ల అల్లం రసాన్ని, అరబద్ద నిమ్మరసాన్ని కలిపి తాగేస్తూ ఉండండి. దీంతో ఈ గౌట్ తరహా నొప్పులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి. ఇవేవీ లేవనుకోండి, ఒక సింపుల్గా ఒక మంచి ట్రీట్మెంట్ ఉంది, అనాదిగా మనం వాడుతూనే ఉన్నాం. ఇదే నిమ్మరసం ఇంకా నీళ్లు. ఇలా రెడీ చేసుకోండి. రోజుకు ఒకసారి 200 మిల్లీలీటర్ల నీళ్లు, అంటే దాదాపుగా 1 కప్పున్నర నీళ్లు. దీనికి అరబద్ద నిమ్మరసం కలిపి తాగేస్తూ ఉండండి. దీంతో ఈ గౌట్ ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. అయితే ఈ సమస్య బాగా మొండిగా ఇబ్బంది పెడుతూ ఉంటే అప్పుడు దీనికి సంబంధించి చక్కని ఆయుర్వేద మందులు ఉన్నాయి, వీటిని మీరు వాడుకోవచ్చు. ఉదాహరణకు కైసోర గుగ్గులు, దీని వైద్య సలహాతో వాడుకోవచ్చు. లేదా లసునాది బటి,
ఇది వాతాన్ని ప్రధానంగా కంట్రోల్ చేస్తుంది. అలాగే గోక్షరాది గుగ్గులు ఇన్ఫర్మేషన్ని గుంజేస్తుంది. చంద్రప్రభ ఒకటి, వీటిలో ఏదైనా వైద్య సలహాతో వాడుకోవచ్చు. రోజుకి 2 సార్లు ఉదయం సాయంత్రం పూటకి 2 మాత్రలు చొప్పున మనం చెప్పుకున్నవి అంటే కైసర గుగ్గులు కానీ, లసునాది ఒకటి కానీ, గోక్షరాది గుగ్గులు కానీ, చంద్రప్రభావటి కానీ, వీటిలో మీకు అనువుగా ఉన్న దేన్నైనా రోజుకి 2 సార్లు ఉదయం సాయంత్రం పూటకి 2 మాత్రలు చొప్పున మింగి ఒక 10 నుంచి 20 మిల్లీలీటర్లు అంటే ఒక టేబుల్ స్పూన్ మోతాదుగా మహామంజిష్టాదిక్వాదాన్ని తాగాలి అనుపానంగా, లేదా శారిబాధ్యరిష్ట అనే దాన్ని సమంగా నీళ్లు కలిపి తాగాలి. దీంతో గౌట్ కంట్రోల్లోకి వస్తుంది. దీన్ని ఎంతకాలం వాడినా ఎలాంటి ఇబ్బంది ఉండదు. కిడ్నీల మీద దుష్ప్రభావం పట్టడం అలాంటివి ఉండవు. ఇంకొకటి పునర్నవారిష్టం లేదా ద్రాక్షాసం. 2 పూట్ల కూడా ఫుడ్ తర్వాత, ఆహారం తర్వాత పూటకి 10 నుంచి 20 మిల్లీలీటర్ల ఈ ఔషధాన్ని సమంగా నీళ్లు కలిపి తీసుకుంటూ ఉంటే ఇది కిడ్నీస్ త్వరగా యూరిక్ యాసిడ్ని విసర్జించడానికి సహాయపడుతుంది. ఇలాగా ఈ ఆయుర్వేద ఔషధాలని వైద్య సలహాతో వాడుకోవచ్చు. ఇలా మీరు ఈ గృహ వైద్యాన్ని, ఆహార వైద్యాలని, అలాగే ఆయుర్వేద ఔషధాలని వైద్య సలహాతో వాడుకుంటే గౌట్ ఇక అవుట్ అని చెప్పొచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతో నా విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తలకి లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మరింత ఎక్కువ మందికి చేరువవటం కోసం లైక్ బటన్ని క్లిక్ చేయండి. అప్పుడు ఇది గూగుల్ రికమెండేషన్స్లోకి వెళ్ళి మరింత ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అలాగా మేము చేసిన ఎఫర్ట్ సక్సెస్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్.